హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామల తెలుగమ్మాయి. ఈరోజు మన వీడియో ఏంటంటే షాపింగ్ వీడియో అనమాట. షాపింగ్ రివ్యూ లాంటి వీడియో అనమాట. నేను ఆన్లైన్లో షాపింగ్ చేశాను. అవి ఎలా వచ్చాయి, ఎలా ఉన్నాయి, ఎంత ప్రైస్ పడ్డాయి అనేది మీతో షేర్ చేసుకుంటా. షాపింగ్ రివ్యూ లాంటి వీడియో అనమాట. ఓకే, నేను ఆన్లైన్ షాపింగ్ ఏం చేసినా మీషోలోనే చేస్తాను. ఎందుకంటే మీషోలో చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి అండ్ కొరియర్ సర్వీస్ కూడా అన్ని విలేజెస్కి అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఏది కొన్నా కూడా మీషోలోనే షాపింగ్ చేస్తాను. ఓకే, ఏం తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. చాలామంది అనుకుంటారు చాలా ఎక్కువ షాపింగ్ చేస్తుందని చెప్పి. నేను చాలా ఆలోచించి చాలా అవసరమైతేనే చాలా ఉపయోగపడే వస్తువులనే తీసుకుంటాను అనమాట. సో మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఇది స్టోరేజ్ బాక్సెస్ సెట్ అనమాట. స్టోరేజ్ బాక్సెస్ సెట్ టోటల్గా 4 వస్తాయి. 3 ఏమో పెద్దవి, ఒకటి చిన్నది ఇలా ర్యాక్ లాంటిది. ఇవి మొత్తం ప్లాస్టిక్వి అనమాట. ఇలా వస్తాయి అన్నమాట, ఇలా ఉంటాయి. ఇవి స్టోరేజ్ బాక్సెస్, మనం ఏవైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇదేమో ఒకటి చిన్నదనమాట. దీంట్లో ఆయిల్ క్యాన్స్ కానీ, స్పూన్స్ కానీ, లైటర్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు కిచెన్ దగ్గర. ఇదేమో ఇలా అనమాట. ఇలా బాక్స్ వచ్చి ఇట్లా లిడ్ వచ్చి ఉంటుంది, క్లోజ్ ఓపెన్కి. ఇవి 3 కలర్స్లో 3 బాక్సెస్ వచ్చింటాయి అన్నమాట. ఇది 1, 2 అండ్ 3 సేమ్ అంతే. 350 రూపీస్ పడింది. దీన్ని నేను పూజా రూమ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి తీసుకున్నాను అనమాట. మనం ఏది కావాలంటే మనం ఏవి స్టోర్ చేసుకోవాలంటే కూడా అవి కూడా చేసుకోవచ్చు. నేనైతే పూజా రూమ్లో స్టోరేజ్ బాక్సెస్ కోసం తీసుకున్నాను. ఓకే, ఇదనమాట. క్వాలిటీ అయితే మనం పెట్టిన ప్రైస్కి చాలా బాగుంది. తర్వాత ఇంకొకటి, ఇవి తెలుసు కదా, ఇవి ఉర్లీ బౌల్స్ అన్నమాట. కాంబో ఆఫర్లో వచ్చాయి ఇవి ఉర్లీ బౌల్స్. 2 కలిసి 450 అట్లా వచ్చింది నాకు. నేను అంత తక్కువ ప్రైస్లో ఇత్తడి వస్తుందా అనుకున్నాను, కానీ ఇది ఇత్తడి కాదు, మామూలు మెటల్కే గోల్డ్ కలర్ పెయింట్ వేశారనమాట. సో మనం పెట్టిన ప్రైస్కి మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇదైతే ఇత్తడి కాదు, రియల్ ఇత్తడి కాదు, మామూలు దానిపైనే గోల్డ్ కలర్ పెయింట్ వేశారనమాట. సో వెయిట్ అయితే చాలా బాగుంది, స్ట్రాంగ్గా. ఏదైతే మనకి చూడ్డానికి బాగుండాలి అంతే కదా. ఓకే, ఇలా కాంబో ఆఫర్లో వచ్చిందనమాట నాకు. ఇవి 2 కలిసి 450 అనమాట. వీటిని నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఒకటేమో పూజా మందిరంలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అన్నీ ఒకే ప్లేట్లో పెట్టి అభిషేకం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నాను. ఇంకొకటేమో మనం ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను అనమాట. సో ఇవి 2 మనం పెట్టిన ప్రైస్కి క్వాలిటీ వైజ్గా ఇది కూడా బెస్ట్గానే ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఐటమ్, ఇవి క్లీనింగ్ వైప్స్ అనమాట. ఇవి 10 పీసెస్ వస్తాయి, 220 రూపీస్ అనమాట. ఆల్మోస్ట్ అందరూ గ్లాస్ స్టవ్స్ వాడుతూ ఉంటారు కదా, గ్లాస్ స్టవ్స్ పైన మనం స్టీల్ స్క్రబ్బర్తో రుద్దితే గీతలు పడతాయని భయపడుతుంటారు కదా, అలాంటి వాటికి మనం ఇవి చాలా యూజ్ అవుతాయి. ఈ వైప్స్ ఉంటాయి కదా, ఈ క్లాత్ని మనం వాటర్లో తడిపి ఇలా పిండేసి తుడుచుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయంట. సో నేను కూడా ఫస్ట్ టైం ఇవి చూడటం. మనం ఫ్రిడ్జ్ కానీ ఏదైనా తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. గ్లాస్వి అలాంటివి తుడుచుకోవచ్చు. మనం ఉంటాయి కదా గ్లాస్ డోర్స్, ఇప్పుడు మనం గ్లాస్ స్టవ్ ఉంటుంది కదా, అది కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది అండ్ ఈజీగా ఉంటుంది క్లీనింగ్. ఫ్రిడ్జ్ అలాంటివి కూడా తుడుచుకోవచ్చు. ఓకే, ఇవి 2 సెట్స్ వస్తాయన్నమాట. ఒక ప్యాకెట్లో 5 ఉంటాయి. నేను ఒకటి దేవుడి మందిరం కోసం, ఒకటి కిచెన్ కోసం అని తీసుకున్నాను. ఇవి
మొత్తం 10 పీసెస్ వచ్చేసి 220 రూపీస్ అనమాట. క్వాలిటీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చి ఇవి సీడ్స్ అనమాట. ఇవి పంకిన్ సీడ్స్, ఇవి ఫ్లాక్ సీడ్స్, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవేమో చియా సీడ్స్ అంట. ఈ 4 వచ్చేసి 350 పడింది. డ్రై ఫ్రూట్స్ షాప్ ఉంటుంది కదా, అక్కడ ట్రై చేశాను అడిగి. ఇవి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అడిగాను అనమాట ఒకసారి. అక్కడ చాలా ఎక్కువ ప్రైజే చెప్పారు. ఇక్కడ నాకు ఆన్లైన్లో చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. ఆన్లైన్లో చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. సో తీసుకున్నాను అనమాట. ఈ 4 వచ్చేసి 350. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, ఫ్రెష్గానే ఉన్నాయి. ఇవన్నీ ఫ్రై చేసి పౌడర్ చేసి పాలల్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే రాగి జావాలో వేసుకొని తింటానన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మంచి ఫైబర్ అనమాట ఇవన్నీ. ఈ అవిసె గింజలు మన జుట్టు బాగా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుందంట. సో ఇవైతే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ పిల్లలకి ఇవ్వచ్చు, మనం కూడా తీసుకోవచ్చు. చాలా హెల్దీ అనమాట. ఓకే, చియా సీడ్స్ మనం వాటర్లో వేసుకొని, లేదా మనం ఓట్స్ అలాంటివి తింటుంటారు కదా, అప్పుడు కూడా వేసుకుంటారంట. నేనైతే ఇవి యూజ్ చేయలేదు. ఇవైతే నేను రాగి జావలో వేసుకొని తింటుంటాను అనమాట. ఓకే, ఇవి కూడా నాకు చాలా బెస్ట్గానే అనిపించాయి. తర్వాత ఇవి స్పెట్స్ అనమాట. ఇవేంటంటే మనం టీవీ ఇంకా మొబైల్ నుంచి వచ్చే లైటింగ్ నుంచి మన ఐస్కి ప్రొటెక్షన్ లాగా ఉంటుందన్నమాట. సెక్యూర్గా మనం ఈ స్పెట్స్ని పెట్టుకోవచ్చు చూస్తున్నప్పుడు. అందుకే తీసుకున్నాను అనమాట. ఏమంటే నేను ఎడిటింగ్ అని అది ఇదని, ఇప్పుడు మొబైల్ అందరూ ఎక్కువ చూస్తున్నారు కదా, అది కాక నేను బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకొని చూస్తుంటాను అనమాట. సో మన ఐస్కి ప్రొటెక్షన్గా ఇది యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. ఇది కూడా 220 రూపీస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇవి చాలా పెద్దగా వచ్చాయి అనిపించింది నాకు. దీనికి ఒక బాక్స్లో వచ్చి ఇలా ఒక క్లాత్ ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగుంది. నాకు ముందే స్పెట్స్ ఉన్నాయి. ఇవేమంటే కొంచెం సైట్ ఉంది నాకు, అంటే దగ్గరగా ఉన్నవి చాలా క్లియర్గా కనిపిస్తాయి, కొంచెం డిస్టెన్స్లో ఉన్నవి అంత క్లియర్గా కనిపించవు అనమాట. నేను ఎలాగో బయటికి ఎక్కువగా వెళ్ళను కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేయను అనమాట. అది కాక నాకు ఈ స్పెట్స్ పెట్టుకోవాలంటే కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట. అందుకే నేను ఎక్కువ యూజ్ చేయలేదు. పైగా నాకు ఈ స్పెట్స్ పెట్టుకుంటే నా ఫేస్కి సెట్ కావనే ఫీలింగ్ అనమాట. ఈ స్పెట్స్ పెట్టుకుంటే ఉన్న అందం కూడా పోతుందనే ఫీలింగ్ అనమాట నాకు. ఈ స్పెట్స్ నాకు సెట్ కావని ఫీల్ అవుతుంటాను.